హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పైన టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే గారు అయితే ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. ఎందుకని ప్రశంసల జల్లు కురిపించడం అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ టీమిండియాలో స్టార్ బౌలర్ ఎవరు అంటే పేరు చెప్పనక్కర్లేదు, జస్ప్రీత్ బుమ్రా అని అందరికీ తెలిసిన విషయమే. మన టీమిండియాలో కాకుండా వరల్డ్ క్లాస్లో స్టార్ బౌలర్ ఎవరో అంటే జస్ప్రీత్ బుమ్రా అని అయితే అందరి క్రికెట్ వేరే దేశ క్రికెటర్ కూడా చెప్తున్న విషయం కూడా తెలిసిందే. మరి టీమిండియా ఇంతగానో విజయాలు సాధిస్తుంది అంటే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వల్లనే విజయాలు సాధిస్తుందని కూడా తెలిసిన విషయమే. ప్రజెంట్ రీసెంట్గా జరిగిన టీ20 వరల్డ్ కప్లో టీమిండియా గెలిచిందంటే జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్తోనే టీమిండియా గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పైన మాజీ బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే గారు అయితే ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి వైవిధ్యమైన బౌలర్ అని అయితే పోవడం జరిగింది. అదేవిధంగా ఆయన పుట్టుకతోనే అతనికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు వచ్చాయని అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ నైపుణ్య పరంగా చూస్తే మాత్రం అయితే బుమ్రా అయితే చాలా అంటే చాలా ప్రత్యేక బౌలర్ అని అయితే చెప్పడం జరిగింది. మంచి బంతి వేయడానికి ఏ బౌలర్ అయినా కానీ కొంచెం దూరం నుంచి ఉరికొచ్చి వేయాల్సిందే. స్వింగ్ కానీ, అదేవిధంగా వేగం కానీ, అదేవిధంగా ఎటువంటి బౌలర్ అయినా కానీ దూరం నుంచి పరిగెత్తి వచ్చి వేయాల్సిందే. కానీ జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే అలా చేయడు. దూరం ఎంతున్నా అని కాదు, బంతి ఎలా వేసామనేది మాత్రమే చూస్తానైతే మాంబ్రే గారు అయితే చెప్పడం జరిగింది. మన జస్ప్రీత్ బుమ్రాకు 4 అడుగుల దూరం ఉన్నా అదే వేగం వేయగలడు, అదేవిధంగా 20 అడుగుల దూరం ఉన్న అదే స్పీడ్తో వేయగలడని అయితే మాంబ్రే గారు అయితే చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే ఏ బౌలర్కి లేని నైపుణ్యాలు అయితే ప్రత్యేకత వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రాకే ఉండడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి మరొకటి కూడా ఉండడం జరిగింది. ఏ బ్యాటర్ అయినా కానీ అతని వీక్నెస్ పైన దెబ్బ కొట్టాలని అయితే జస్ప్రీత్ బుమ్రా ఒక ప్రణాళిక ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిచ్చి పరిస్థితులను బట్టి బౌలింగ్ వేయడంలో జస్ప్రీత్ బుమ్రా రాటు తేలాడని అయితే చెప్పడం జరిగింది. ఇంత రాటు తేలడానికి ముఖ్యమైన కారణం దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీలో ఆడడం వల్లనే జస్ప్రీత్ బుమ్రాకు మరి ఇంత నైపుణ్యం వచ్చిందని అయితే మాంబ్రే గారు అయితే చెప్పడం జరిగింది. అందుకే పిచ్చి తగ్గట్టుగా బౌలింగ్ వేయడం కానీ, అదేవిధంగా ప్రత్యర్థి విక్లేషణ పైన మన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అటాక్ ఉంటుందని అయితే మాంబ్రే గారు అయితే చెప్పడం జరిగింది. అందుకే ప్రపంచ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి అత్యుత్తమ స్థానం అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఏ బౌలర్కి లేని నైపుణ్యత మాత్రం అయితే జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే ఉందా అని అయితే కొనియాడడం జరిగింది. ప్రజెంట్ ప్యారిస్ మాంబ్రే గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం అయితే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్గా మారడం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అందరు బౌలర్ల కంటే జస్ప్రీత్ బుమ్రా అతిపెద్ద డేంజరస్ బౌలర్ అని, అత్యంత నైపుణ్యం కలిగిన బౌలర్ అని, అదేవిధంగా అన్ని విధాల్లో ఆరితేరిన బౌలర్ అని అయితే మాంబ్రే గారు అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం రాబోయే సిరీస్లో మన జస్ప్రీత్ బుమ్రా ఎలా ఆడతాడు, ఏ విధంగా ఆడతాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ మన నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.